నీ స్వార్థం కోసం నెక్లెస్ విషయంలో నన్ను కూడా ఇరికించావు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే బావగారి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. నా కోడలు జాను నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తుంది. మిత్ర నీతో పాటు నన్ను కూడా ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తాడు. నీ వల్ల అనవసరంగా నేను కూడా ఇరుక్కుంటున్నాను అని చెప్పి మనీషాతో దేవి అని అంటూ ఉంటుంది. ఏంటంటే ఏదో నేను ఒక్కదాన్ని తప్పు చేసినట్టుగా అలా మాట్లాడుతున్నారు, మీరు కూడా తప్పు చేశారు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వు నన్ను అడగడం వల్లే నేను ఆ నెక్లెస్ని నీకు తీసిచ్చాను, అంతేకాని నా స్వార్థం కోసం నేనేమి చేయలేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మీరు కూడా మీ కోడల్ని ఇరికించొచ్చని ఆ నెక్లెస్ని నాకు ఇచ్చారు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవి అని ఇప్పుడు ఆ లక్ష్మి ఇంటికి వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. మిత్ర, దేవి అని మనీషా వీళ్ళంతా కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే లక్ష్మి, జయదేవ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక జయదేవ్ లక్ష్మిలను చూస్తూ మామ కోడలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో జయదేవ్, నీ కళ్ళు తెరిపించడానికి వెళ్ళాము. ఇన్ని రోజులుగా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్ళని నిన్ను మోసం చేస్తున్నారని నిరూపించడానికి వెళ్ళామని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరి గురించి మీరు మాట్లాడేదని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే, అదిగుండి ఆ నయవంచక గురించి, దొంగతనం చేసింది కాకుండా నా చెల్లెల మీదకు నేరాన్ని నెట్టేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మనీషా, ఏం మాట్లాడుతున్నా లక్ష్మి, అనవసరంగా నా మీద అబాండాలు వేయక అని చెప్పి అంటూ ఉంటుంది. ఛీ, నువ్వు అసలు ఆడుదానివేనా? నువ్వు దొంగతనం చేసింది కాకుండా అన్యాయంగా నా చెల్లెల మీద నింద వేశావు అంటూ అలా లక్ష్మి మనీషా చెంప పగలగొడుతుంది. ఇక మిత్ర మనీషాకి సపోర్ట్గా మాట్లాడుతూ, ఏంటి లక్ష్మి ఇది, ఎందుకు ఇప్పుడు మనీషా మీద చేయి చేసుకున్నావని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో నేనేమి ఊరికే చేయి చేసుకోలేదండి, నా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి అని చెప్పి సరియు వాళ్ళ పిఏ అన్ని నిజాలు కూడా చెప్పాడంటూ ఆ వీడియోని లక్ష్మి మిత్రకి చూపిస్తూ ఉంటుంది. ఇక అందులో సరియు వాళ్ళ పిఏ రంగా, ఆ నెక్లెస్ని మీ ఇంట్లో ఉన్న మనీష్ అనే మా మేడంకి తీసుకొచ్చి ఇచ్చింది. ఇన్ని రోజులుగా కుట్రలన్నీ కూడా మనీషా మా మేడం కలిసి చేశారంటూ రంగ చెప్పిన విషయాలన్నీ విని మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దాంతో మిత్రకు అన్ని నిజాలు తెలిసిపోయాయని చెప్పి మనీషా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి మిత్రతో, ఏవండి, ఇన్ని రోజులుగా మన ఇంట్లో జరిగిన కుట్రలన్నీ కూడా ఈ మనీషా సరియు ఇద్దరు కలిసి చేశారు. సరియు మరెవరో కాదు, మనీషా బెస్ట్ ఫ్రెండ్. చైర్మన్ సీట్ కోసం సరియుని మీకు పోటీగా తీసుకువచ్చింది ఈ మనీషా. లక్కీని మీ నుండి దూరం చేసి బీహార్ గ్యాంగ్కి అమ్మేయాలని చూసింది ఈ మనీషా. ఆ రోజు మనం ఊరు వెళ్తూ ఉంటే బస్సుకి యాక్సిడెంట్ అయ్యేలాగా ప్లాన్ చేసింది కూడా ఈ మనీషానే. పార్వతిని తీసుకొచ్చింది కూడా ఈ మనీషానే. లక్కీని మీకు దూరం చేయడానికి లక్షలు ఖర్చు పెట్టింది కూడా ఈ మనీషానే. ఇలా మన వెంటే ఉంటూ మనకి నమ్మక ద్రోహం చేసింది అంటూ లక్ష్మి మనీషా గురించి అన్ని కుట్రలు కూడా మిత్ర ముందు బయట పెడుతూ ఉంటుంది. ఇక దాంతో మనీషా, లేదు మిత్ర, దయచేసి లక్ష్మి మాటలు నమ్మకు. ఈ లక్ష్మి కావాలనే నా మీద నిందలు వేయాలని చూస్తుంది, మన ఇద్దరిని విడదీయాలని చూస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో జయదేవ్, మిత్ర, నీ కళ్ళ ముందు ఇన్ని రోజులు కనిపిస్తూ ఉన్నా ఇంకా నువ్వు మనీషాని నమ్మడంలో అర్థం లేదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అలా మనీషా మిత్రతో, మిత్ర, ఈ లక్ష్మి కావాలని నీ ముందు నన్ను బ్యాట్ చేయాలని చూస్తుంది, అందుకు ఈ బుద్ధులేని ముసలోడు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక మిత్ర ఆవేశంగా మనీషా చెంప పగలగొట్టి, ఇంకొక్క మాట మా నాన్నను ఏవైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. నా లక్ష్మి కంటే నిన్నే ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాను, నా వెనకే ఉంటూ నన్ను ఇంతలా వెన్నుపోటు పొడుస్తావా? ఇంకా నువ్వు నన్ను వెర్రివాణ్ణి చేయాలని చూడకు. ఇన్ని రోజులు నేను లక్ష్మిని పెళ్లి చేసుకుని తప్పు చేశానని అనుకున్నాను, కానీ నిన్ను ప్రేమించి తప్పు చేశాను. దేవత లాంటి నా లక్ష్మిని దూరం పెట్టాను. నేను చూస్తూ ఉంటే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీషా, అవును మిత్ర, నేను తప్పు చేశాను, కానీ ఈ తప్పులన్నీ చేసింది ఎవరి కోసం? నీ కోసమే. నేను నిన్ను ప్రేమించాను మిత్ర, అందుకే లక్కీని నీ నుండి దూరం చేయాలని అనుకున్నాను. అలాగైనా నువ్వు నాకు దగ్గర అవుతావేమోనని అనుకున్నాను.
అందుకే నీకోసమే ఇవన్నీ కూడా చేశానని చెప్పి మనీష ప్లీజ్ మిత్ర దయచేసి నన్ను క్షమించు అని అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర ఛీ ఇంకా నన్ను పిచ్చివాణ్ణి చేయొద్దు, నీ మాటలు నేను నమ్మను, అసలు నీకు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా నేను ఒక్కదాన్ని తప్పు చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి, ఇన్ని రోజులుగా నాతో పాటు మీ పిన్ని కూడా తప్పులన్నీ చేసింది, ప్రతి విషయంలో కూడా మీ పిన్ని నాకు సహాయం చేసిందని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని లేదు మిత్ర మనీష మాటలు నమ్మొద్దు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనీష ఆంటీ మీరు ఇంకా బుకాయించకండి, మనమిద్దరం తోడు దొంగలన్న విషయం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, నేను ఇంట్లో ఉండకూడదంటే మరి మీ పిన్ని కూడా ఇంట్లో ఉండకూడదు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవి అని బావగారు నన్ను క్షమించండి, బుద్ధి గడ్డి తిని ఈ మనీషకి సహాయం చేశాను, ఇదంతా నేను మిత్రం మీద కోపంతో చేయలేదు, నా కొడుకు మీద ప్రేమతో చేశాను, ప్లీజ్ బావగారు నన్ను క్షమించండి అని చెప్పి దేవి అని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఒకవేళ మా పిన్ని తప్పు చేసినా కూడా నేను క్షమిస్తాను, ఎందుకంటే తను మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, కానీ నీకు మాత్రం ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు, నిన్ను ఎప్పటికీ నేను క్షమించను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. చూడు మిత్ర నువ్వు కనుక నన్ను ఇంట్లో నుండి పంపించేస్తే నీతో పాటు నీ ఫ్యామిలీలో ఎవరిని కూడా నేను బతకనివ్వను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర చూడు నేనుండగా నువ్వు నా ఫ్యామిలీ జోలికి రాలేవు, నా ఫ్యామిలీని ఏమీ చేయలేవు అని చెప్పి మనీష మెడ పట్టుకొని అలా మిత్ర బయటకు గెంటేస్తాడు. ఇక ఇదంతా జరిగినట్టుగా మనీష ఊహించుకుంటుంది. దేవి అని మనీషతో ఏంటి మనీష మిత్ర నిన్ను బయటకు గెంటేసినట్టుగా కలగన్నావా అని చెప్పి అంటూ ఉంటే అవునంటే మీకులా తెలుసు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏం లేదు పట్టపగలే కింద పడబోతూ ఉంటే అలా కలగన్నావేమోనని అర్థమైపోయింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నిజంగానే లక్ష్మీ జయదేవి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు. ఏంటి మామ కోడలు ఎక్కడికి వెళ్ళారని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. ఇద్దరు పెద్ద డిటెక్టివ్ లాగా బయలుదేరారు కదా, అసలు నేరస్తుల్ని కనిపెట్టారా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మీ జయదేవి ఇద్దరు కూడా అలా డల్గా ఫేస్ పెట్టి లేదండి మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళలేదు, మామయ్య గారికి కొద్దిగా హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమైంది డాడీ అని చెప్పి మిత్ర జయదేవ్ని అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా చెస్ట్లో కాస్త పెయిన్గా అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇప్పుడు అంతా ఓకేనా డాడీ అని చెప్పి మిత్ర అడుగుతాడు. అంతా ఓకే అని జయదేవ్ అంటాడు. ఇక తర్వాత లక్ష్మీ జయదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మనీష దేవి అనితో ఇదేంటంటే లక్ష్మికి నిజం తెలిసిపోయిందని సరియు తన పిఏ లక్ష్మికి నిజాన్ని చెప్పేశాడని చెప్పింది కదా, మరి లక్ష్మి ఎందుకు మిత్ర ముందు నిజాన్ని బయట పెట్టలేదని అంటూ ఉంటే ఏమో మనీష నాకు కూడా అదే అర్థం కావట్లేదు, సరియు అబద్ధం చెప్పిందా లేదంటే లక్ష్మి నిజాన్ని దాచిందో అర్థం కావడం లేదని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి జయదేవ్కి థ్యాంక్స్ చెప్తూ నిజాన్ని బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే జయదేవ్ లక్ష్మి తనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఎప్పుడైతే మనీష కుట్రలన్నీ కూడా బయటపడతాయో అప్పుడు జయదేవ్ మిత్రకు నిజం చెబుదామంటే అప్పుడు లక్ష్మి వద్దు మామయ్య గారు దయచేసి ఈ నిజాన్ని అప్పుడే మిత్ర గారికి చెప్పొద్దు, ఎందుకంటే మనీష ఒక్కతే ఈ కుట్రలన్నీ చేసిందని మిత్ర గారికి తెలిస్తే ఏం లేదు, కానీ మనీషతో పాటు దేవి అనే అత్తయ్య గారు కూడా ఉన్నారు, అత్తయ్య గారు తప్పు చేశారన్న నిజం మిత్ర గారు తట్టుకోలేరు, అలాగే వివేక్ కూడా బాధపడతాడు, కన్న తల్లిని ఇంట్లో నుండి పంపించేస్తే అప్పుడు వివేక్ కూడా దేవి అని అత్తయ్య గారితో పాటు బయటకు వెళ్ళిపోతాడు, కన్న తల్లి ఇన్ని కుట్రలు చేసిందని తెలిస్తే వివేక్ తట్టుకోలేడు, అందుకే నేను ఈ నిజాన్ని చెప్పొద్దంటున్నాను అంటూ లక్ష్మీ జయదేవ్ని బతిమలాడుతుంది. కానీ మనీష నీకు మిత్రకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది కదమ్మా, ఆ మనీషతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనీష వల్ల నీ కాపురానికి ప్రమాదం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అవన్నీ నేను చూసుకుంటాను మామయ్య గారు, ప్రస్తుతానికి నిజం చెప్పనందుకు చాలా థ్యాంక్స్ అంటూ లక్ష్మీ జయదేవ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది.